హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేఖా మీ తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేను కూడా బాగున్నానండి. అండ్ ఐ హోప్ మీరు కూడా బాగున్నారని సేఫ్గానే అనుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి నేను అంటే చాలా రోజుల తర్వాత ఈ మధ్య మళ్ళీ పూలైతే వచ్చాయన్నమాట. అంత ఎక్కువ అయితే ఏం రాలేదు. జస్ట్ 1 ఆర్ 2 ఫ్లవర్స్ అయితే వచ్చాయన్నమాట. ఇవి చూస్తారా చాలా బాగుంటాయి కదండి. ఆల్రెడీ మీకు ఇంతకుముందు వీడియోస్లో కూడా పోస్ట్ చేశాను కదా. సో మళ్ళీ ఫ్లవర్ అనేది వచ్చింది. సో అందుకే మళ్ళీ షూట్ చేశానన్నమాట. సో 2 ఫ్లవర్స్ అయితే వచ్చాయి. కొన్ని మొగ్గలు ఉన్నాయన్నమాట. సో మీకు ఇప్పుడు వచ్చేసి మనకు ఈవినింగ్ స్నాక్స్గా కానీ అలాగే ఇప్పుడు మనం టైంపాస్ పల్లీలు అంటాం కదా. సో అవైతే ఇప్పుడు మీకు ఎలా చేయాలో చూపిస్తానండి. సో సాల్టెడ్ పల్లీస్ అనమాట. సో చూద్దాం మరి. సో స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఇక్కడైతే ఒక 250 గ్రామ్స్ 300 గ్రామ్స్ అయితే పల్లీలు వేయించుకుంటున్నాను ఇక్కడ. సో ఇలా వేయించుకున్న తర్వాత మనకైతే ఒక చిన్న అందులో మిక్స్ చేసేదానికి చూపిస్తాను. సాల్ట్, పసుపు, ఒక 2 స్పూన్లు వాటర్ వేసుకొని మంచిగా ఆ రెండు కూడా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా వేగిపోతాయి కదండి. ఇది వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. మనకు అప్పుడే లోపల వరకు మంచిగా వేగుతాయి అన్నమాట పల్లీలు అనేది. చూసారా ఇలా వేగిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసుకున్నాం కదండి పసుపు అలాగే ఉప్పు వాటర్ వేసి మిక్స్ చేసుకున్నాం కదా. సో అది వచ్చేసి ఇందులో వేసేసేయాలన్నమాట. ఇది వచ్చేసి మంచి హెల్దీ స్నాక్ అని చెప్పొచ్చండి. మనకు ఇందులో ఆయిల్ అయితే ఏముండదు కదండి. సో ఫ్లేవర్ కోసం మాత్రమే అండి సాల్ట్ అనేది. సో మరీ ఒట్టిగా తినలేం కదా. సో కొంచెం ఫ్లేవర్ సాల్టీగా ఉంటుంది కదా అని సాల్ట్ పసుపు వేసి మంచి కలర్ఫుల్గా ఉంటుంది కదా అని ఇక్కడ అలా వేయించుకుంటూ ఉన్నాను అనమాట. సో ఇవి వచ్చేసి స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టచ్చండి స్కూల్కి. సో చాలా బాగుంటుంది అండ్ హెల్దీ కూడా కదా. సో ఫైనల్లీ ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు అలాగే స్టవ్ మీద వదిలేయాలన్నమాట. ఆ వేడికి అవి మళ్ళీ చాలా క్రిస్పీగా పరపరాని చాలా బాగుంటుంది అనమాట తినేటప్పుడు పంటికి తగులుతూ కరకరాని. సో చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. సో ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరింది ఏంటని నాతో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు, ఓకేనా. సో ఇదైతే మంచిగా ట్రై చేయాల్సిన రెసిపీ అనేది చెప్పచ్చండి. చాలా త్వరగా అయిపోతుంది అండ్ హెల్దీ అనమాట. సో నేను రెగ్యులర్గా చేస్తూ ఉంటానన్నమాట. సో ఇలా చూసారు ఎంత బాగున్నాయి కదా. సో మీరు కూడా ట్రై చేసేయండి. ఇంకెందుకు ఆలస్యం. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా మ్యాంగో అనమాట. సో ఈ సీజన్లో ఈ ఇయర్లో ఇదే లాస్ట్ మా ఇంట్లో మ్యాంగోస్ అని చెప్పచ్చు. సో ఇంకా ఈవినింగ్ అయిపోయింది కదా, పిల్లలు వస్తారని ఇక్కడ కట్ చేసి పెడుతున్నాను అనమాట. సో చూసారా ఇవైతే నీలం కాయలు అంటారు కదండి, అవే అనమాట. మనకి లాస్ట్ సీజన్ వరకు ఉండేది నాకు తెలిసి నీలం మ్యాంగోసే అనుకుంటాను. సో అవైతే కొన్ని ఫ్రిడ్జ్లో వేసి పెట్టున్నాను పచ్చిగా తెచ్చినప్పుడు. సో ఫైనల్గా ఇంకా ఒక 2-3 మ్యాంగోస్ అయితే ఉన్నాయి అంతే. సో చూసారా ఇవే అనమాట. ఇది కొంచెం పైన మచ్చ కూడా వచ్చేసింది ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ, లోపలైతే బాగానే ఉంది. సో ఫైనల్గా ఇక్కడైతే కట్ చేసి పెట్టేస్తూ ఉన్నానమాట. ఇవైతే పచ్చిగా ఉన్నప్పుడు చాలా పులుపుగా ఉంటాయి. మాగిన తర్వాత అయితే చాలా చాలా టేస్టీగా అంటే తీగా ఉంటాయన్నమాట. సో అదండి ఈరోజు ఈవినింగ్ వచ్చేసి నేను ఇంకా మ్యాంగోస్ అయితే కట్ చేసి పెడుతున్నాను. సో పిల్లల కోసం అలాగే నాకు కూడా అనమాట. సో ఫ్రిడ్జ్లో నుంచి తీసి పెట్టాను, నేనైతే తినలేదు. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళతో పాటు కలిసి తిందాంలే అనేసి. సో ఇక్కడ నేను తింటూ ఉంటే చేతన వచ్చి షూట్ చేసిందనమాట కొంచెంగా. సో మీరు కూడా తినండి అంటే, సో నువ్వు తిను మళ్ళీ తింటామనేసి. సో ఇంకా అందరూ కూడా తిన్నామన్నమాట. సో ఫైనల్గా ఇంకా లంచ్ బ్యాగులు మనకి రెగ్యులర్గా ఉండే పనే కదా. సో పిల్లలు వచ్చిన తర్వాత ఇంకా వాటర్ బాటిల్స్ అని వాళ్ళ క్యారియర్స్ ఇవన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేసాం అనుకోండి, ఒక పని అయిపోతుంది. క్లీన్ చేయకపోతే అది సో ఆ పని మనకి గుర్తు చేస్తూ ఉంటుందన్నమాట. సో అది ఉంది, ఆ పని చేయాలి అనేసి ప్రశాంతంగానే ఉండం కదా. సో అందుకనేసే నేను ఇలా వాళ్ళు వచ్చిన వెంటనే నేనే ఇంకా బ్యాగులన్నీ తీసి ఇవన్నీ కూడా క్లీన్ చేసి కడిగి పెట్టేస్తూ ఉన్నాను అనమాట. తర్వాత ఇంకా బట్టలు ఉన్నాయి. సో బట్టలు కూడా మార్చేద్దాంలే, మళ్ళీ నెక్స్ట్ డేకి ఇంకా ఎక్కువ అయిపోతాయి అనేసి ఇంకా బట్టలు కూడా మార్చేస్తూ ఉన్నాను. ఇక్కడ మీరు చూసారండి మా చరణ్ వచ్చి షూట్ చేశారు. చూసారు ఎంత బాగా షూట్ చేశారు. అస్సలు షేక్ అనేది అంతగా రాలేదు కదండి. సో వాడికి ఇంకా చాలే నాన్న అంటే ఇంకా మళ్ళీ పెట్టేశాడనమాట.
సో ఫైనల్గా ఇంకా బట్టలు అయితే మడిచి పెట్టేస్తూ ఉన్నాను. ఇంకా నైట్కి వచ్చేసి పొంగలి చట్నీ చేద్దాం అనుకుంటున్నాను. సో 5:30, 6కి అట్లా గ్రౌండ్కి వెళ్ళామన్నమాట. సో డ్రైవింగ్ నేర్చుకోవడానికి. అలాగే అక్కడ నేరేడు చెట్లు ఫుల్గా ఉన్నాయండి. సో అక్కడికి వెళ్ళి నేరేడు పండ్లు కూడా కోసుకొని వచ్చాము. సో ఇక్కడైతే నీకు చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి కడాయి పెట్టుకొని పచ్చిమిరకాయలు వేయించుకోవాలి. కొంచెం 1 స్పూన్ ఆయిల్ మాత్రమే వేయాలి. అందులో పచ్చిమిరకాయలు అలాగే పల్లీలు, తర్వాత నువ్వులు, కరివేపాకు వేసి ఇలా మంచిగా వేయించుకోవాలన్నమాట. ఈ చట్నీ చాలా బాగుంటుందండి. నువ్వులు అనేది మీ ఇష్టము, స్కిప్ చేసేయచ్చు. నేనైతే మస్ట్ అండ్ షుడ్గా అంటే ఉంటే వేస్తాను నువ్వులు అనేది. సో వేయించుకున్న తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవడమే. ఇందులో చింతపండు అయితే ఏం అవసరం లేదండి, మనకి టిఫిన్ ఐటమ్స్కి కదా. సో చింతపండు అయితే అవసరం లేదు. ఇలా వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట ఫైన్ పేస్ట్ లాగా. ఇక్కడ ఒక మిస్టేక్ ఏంటంటే పొంగల్కి మనము తాలింపు పెడతాం కదండి, అదైతే ఇక్కడ షూట్ చేసేది అంటే నేను షూట్ చేస్తున్నానని అనుకున్నాను కానీ అక్కడ మిస్ అయిపోయిందనమాట. సో ఇక్కడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ స్టవ్ వెలిగించి ఇలా కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కానీ గీ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. గీ అయిపోయింది ఇంట్లో. సో గీ వేసుకున్న తర్వాత జీలకర్ర, మిరియాలు, పచ్చిమిరకాయలు, అలాగే అల్లము, కరివేపాకు, అంతేనండి. లైట్గా పసుపు. తర్వాత మనము ముందుగా నానబెట్టుకున్న 2 గ్లాసెస్ రైస్, అలాగే 1/2 గ్లాస్ అయితే పెసరపప్పు వేసుకొని నేను ముందే నానబెట్టేసుకున్నాను. ఇలా నానబెట్టుకున్న రైస్ని కూడా పోపులో వేసి వేయించిన తర్వాత ముందుగా నేనైతే వేడి చేసుకున్నానండి. వాటర్ వచ్చేసి 1 గ్లాస్కి 2 గ్లాస్ వేస్తాం మామూలుగా అయితే. ఇప్పుడు వచ్చేసి 2.5 ఆర్ 3 గ్లాసెస్ అయితే వేసుకుంటాను. నేను వచ్చేసి మామూలుగా కొంచెం పొడి పొడిగా ఉంటేనే ఇష్టము. కాకపోతే ఈరోజు కొంచెం మెత్తగా చేద్దాంలే అని 1 గ్లాస్కి 3 గ్లాసెస్ వాటర్ అయితే వేసి వేడి చేసుకొని అందులో వేసేసుకున్నాను అనమాట. వేసుకున్న తర్వాత 3 విజిల్స్ అయితే పెట్టేసుకున్నాను. సో ఇలా 3 విజిల్స్ పెట్టిన తర్వాత చూసారా ఇలా ఉందన్నమాట పొంగలైతే. పొంగల్ కొంచెం మెత్తగానే ఉంటుంది కదా. సో అలా అనమాట. కొందరైతే జారుడుగా కూడా చేస్తారు కదా. సో నాకు అట్లా నచ్చదనమాట. కొంచెము ముద్దగా ఇట్లనే ఇష్టము. సో అందుకోసం ఇట్లా చేశారనమాట. అయితే ఇంకా టైం అయిపోతుంది కదా. సో కొంతసేపు అయితే పిల్లల్ని చదివించాను, చరణ్ని. సో గీత, చేతన వచ్చి వాళ్ళే చదువుకుంటారనమాట. ఇంకా చరణ్ అయితే నేనే చదివించాను, వాళ్ళకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. సరే చదివించేసిన తర్వాత ఇంకా చరణ్కి అయితే పెట్టించేస్తున్నాను అనమాట. సో చరణ్కి పెట్టించిన తర్వాత ఇంకా మేము కూడా తినేసాము. సో చట్నీ చేశాను. చట్నీ విత్ పొంగల్ అంటే అందరికీ ఇష్టం అనమాట మా ఇంట్లో. సో చాలామంది సాంబార్ కూడా ఇష్టపడతారు కదా. సో నాకైతే చట్నీయే ఇష్టం. సో అదండి వాళ్ళ వీడియో. సో చూసారా నేను గ్రౌండ్కి వెళ్ళాం కదా. సో అక్కడ వచ్చేసి ఈ నేరేడు పళ్ళు అయితే కోసుకొని వచ్చామన్నమాట. అలాగే డ్రైవింగ్ కూడా చేశాము. సో నెక్స్ట్ వీడియోలో నేను డ్రైవింగ్ ఎలా చేశాను ఏంటి అనేది చూపిస్తాను. సో అదండి వాళ్ళ వీడియో. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది నాతో కామెంట్ అయితే పెట్టండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం అస్సలు మర్చిపోవద్దు.